పార్లమెంటు ఎన్నికల్లో 6 గ్యారెంటీలు కీలకం కాబోతున్నాయా? ఎన్నికల హామీలు కాంగ్రెస్ను కలవరపెడుతున్నాయా? నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం విన్నవారు అవుననే అంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో కీలక ప్రకటన చేశారు రేవంత్. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే సీజన్లో వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అయితే ఈ ప్రకటనపై అపోజిషన్ మండిపడుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురయ్యే ప్రమాదం ఉందా అంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికలపై సునీల్ కొనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు కూడా దక్కవని సునీల్ బృందం తేల్చేసింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురు దెబ్బ తగలనుందని ఆ కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ బీజేపీ జనంలోకి తీసుకెళ్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎక్కడ మాట్లాడినా ఎన్నికల సభల్లో రేవంత్ మాట్లాడిన మాటల గురించే చెబుతున్నారు. విపక్షాల ప్రచారంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని సునీల్ కొనుగోలు టీం రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇయాల మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. రేవంత్ రెడ్డి ప్రకటనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికే కేసీఆర్ వల్ల కాలేదని, అటువంటి సమయంలో 2 లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డికి ఎలా సాధ్యమంటున్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కొత్త డ్రామా ఇది అన్నారు. చెప్పినవి చేయకుంటే రేవంత్ రెడ్డికి రైతుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఈటెల రాజేందర్. అదంతా సుందరిచ్చేంతో ఉన్నది. లక్షలాదిగా తల్లి వచ్చి మోడీ అనేటువంటి విధానాలు, వాళ్ళ చేరికలు, వాళ్ళ మతం చూస్తా ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంట్ సీట్లు ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంట్ స్థానం గెలవబోతున్నాం. ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానం అది నిన్న మోడీ గారి ప్రస్తుతమైపోయింది. లక్షలాదిగా మా కార్యకర్తలుగా మేలుగా తీసుకుపోయింది తక్కువ. ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లలు మోడీ గారికి మోడీ గారికి
ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్తుతమైంది. తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిగా ఎన్నికల శ్రీకారం కాబట్టి ఈ పార్లమెంట్ ముమ్మాటికి ఎదిగే జెండా ఆశయంగా రేవంత్ రెడ్డి మొక్క కాదు జిత్తులమారి నక్క అన్నారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటున్నాడు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాదా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నాడని వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారన్నారు. పాలమూరు పదాన్ని వాడుకోవడం తప్ప జిల్లాకు ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలవదు, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పాలనలో దేశం 50 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి బలహీన ఎంపీ అభ్యర్థులను పోటీలో పెట్టారని ఆరోపించారు. మేనిఫెస్టోలు ఒకటి బీజేపీ మేనిఫెస్టో, తర్వాత అంతకు ముందుకు తుక్కుగూడలో తుప్పుపట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో, ఈ 2 మేనిఫెస్టోలు. దాని కంటిన్యూషన్లో నిన్న నారాయణపేటలో మళ్ళీ మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. బీజేపీ మేనిఫెస్టో 2014లో చెప్పారు, 2018లో చెప్పారు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసు అనుకుంటా మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. ఏడాదికి ఆయన ఇచ్చే 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మిపడేసి ఆగం చేసేసి వాళ్ళ నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటనే దాదాపు 5 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ఉన్న ఉద్యోగాలను ఉడబీకిండు, రిజర్వేషన్లు కథం చేసే పరిస్థితి తీసుకొచ్చిండు. గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామన్నాడు, ఏ ఇల్లు కట్టియలేదు. మళ్ళీ ఈసారి 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసి భారతదేశం వెనుకబాటు గురి కావటానికి ఒక 25 నుంచి 50 సంవత్సరాలు వెనుకపోవటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్న జీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమైంది. రైతు రుణమాఫీ, ఎన్నికల హామీల అమలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి సీఎం కొత్త హామీలను జనం నమ్మే పరిస్థితి ఉందా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి.